కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూటమి నియమించడం జరిగింది. వారిని కూటమి పార్టీలు ఈ నెల 27వ తేదీన ఈ పట్టభద్రుల ఎన్నికలు జరగడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో నన్ను మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. సో ఇక్కడ మొత్తము 7,252 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. మాచర్ల నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలకు కలిపి 7,252 ఓట్లు ఉండడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకుముందు కారంపొడి దుర్గి మండలము, ఇప్పుడు ఇక్కడ మాచర్ల రూరల్, మాచర్ల టౌను మండల నాయకులతోటి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అందరూ కూటమి నాయకులు అందరూ కూడా ఈ మీటింగ్కి రావడం జరిగింది. అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. 6 మండలాల్లో కూడా మెజార్టీ దిశగా వర్క్ చేయడానికి అందరూ కూడా కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. రెండో అంశం ఏంటంటే, ఇక్కడ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మేమేదో మొన్న ఎన్నికల్లో 2024లో గెలిస్తే నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఏం చెప్పారు? బ్యాలెట్ ఓటింగ్ అయితే బాగుండేది, ఇది ఈవీఎంల ద్వారా గెలిచారు, లేకపోతే హామీలు ఇచ్చి నెరవేర్చలేనటువంటి హామీలు ఇచ్చి మభ్యపెట్టి గెలిచారని చెప్పి ఇన్ని మాటలు చెప్పారు కదా. మరి ఆ నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల తర్వాత ఈరోజు పట్టభద్రుల ఎన్నికలు నడుస్తున్నాయి. పట్టభద్రులు అంటే కొంత మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళు, సమాజం మీద అవగాహన ఉన్న వాళ్ళు, ఏంటి మేము ఇచ్చిన హామీలు నిజమా కాదా, ఆ ఈవీఎంల ద్వారా మేము గెలిచామా లేదా ఇంకోటి అన్నది కూడా విశ్లేషణ చేయగలిగినటువంటి సామర్థ్యము, ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు. ఆ నేపథ్యంలో మరి వారు ఈరోజు ఓటేస్తున్న నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఎన్నికల నుంచి తప్పుకుంది. మరి మనం మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైనట్లయితే, మీరు ఈయన నమ్మినట్లయితే, మీరు అన్నట్టు ఈ ఎన్నికలు ఈవీఎంలు కాదు, బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. మేము చెప్పిన హామీలు నిజమైనవే కాదా, నెరవేర్చగల సత్తా మాకుందా లేదా, ఎన్ని నెరవేర్చామన్నది కూడా ఈరోజు ప్రజల ముందుంది. ముఖ్యంగా పట్టభద్రులకి, గ్రాడ్యుయేట్స్కి అన్నిటికీ తెలుసు. రెండోది, అది ఈవీఎంలా కాదనేది కూడా ఈరోజు మా ఎన్నిక జెన్యునా కాదన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. మరి ఈ నేపథ్యంలో మీరు అన్నటువంటి ఏదైతే మీకున్న అనుమానాలు, మీరు చేస్తున్న ఆరోపణలకి ఈరోజు సమాధానం ఇంకొకసారి అవకాశం దొరికింది, మీకు సమాధానం దొరకడానికి అవకాశం దొరికింది. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఎన్నికల నుంచి పారిపోయింది? పోటీ చేయొచ్చు కదా, ఇదంతా బ్యాలెట్ ఎన్నికలే, పోటీ చేయండి, ఈవీఎంలు కాదు కదా. చదువుకున్న వ్యక్తులు అందరూ కూడా దీనికి ఓటింగ్ చేసేవాళ్ళు. మేము చేసిన తప్పు అయితే, ఇది ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికలు అయితే, ఒకవేళ అది నిజమైతే ఈరోజు మీరు పోటీ చేస్తే మీకే మెజార్టీ ఇచ్చేవాళ్ళు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? 175కి 175 గెలుస్తానని చెప్పాడు. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు? నేను గెలిచిండేవాడిని, వేరే విధంగా మోసం చేసి ఉన్నారు అంటున్నారు. మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో అడ్డగోలుగా మాట్లాడుతాడు, అబద్ధ హామీలు అది ఇది అని చెప్పేసి. మరి నీకు దమ్ముంటే పోటీ చేయాల్సిందిగా చెప్పొద్దు. మరి ఎందుకు పారిపోయినావు? దీన్ని బట్టి అర్థమవుతాను కదా. నువ్వు ఏదైతే ఈరోజు ప్రెస్ మీట్లో ఆ రోజు నుంచి ఈ పొద్దు వరకు చెప్తానవో, మీరు ఈ ఆమె నుంచి మేము గెలిచామంటున్నాం కదా, అలా లేకపోతే నేను గెలిచిండేవాని చెప్పి చెప్తాను కదా. మరి పోతే ఎందుకు పోటీ చేయలేదు? ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తను కూడా నేను అడుగుతున్నాను, ఎందుకు ఈ పొద్దు మీరు ఎన్నికల నుంచి పోటీ చేయకుండా పారిపోయారు? మరి పోటీ చేయొచ్చు కదా. ఈరోజు బ్రహ్మాండంగా బ్యాలెట్ ద్వారా జరుగుతుంది, మెజార్టీ తెచ్చుకోండి, నిరూపించుకోండి. సో నేనేమంటుంటే, 8 నెలల తర్వాత జనరల్గా అందరికీ తెలిసిన అంశం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంతో కొంత ప్రభుత్వం మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నది, ప్రజలు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు. అది నెరవేరటానికి ఒక 4 నెలలు 5 నెలల టైం కాదు, మినిమం 1 సంవత్సరం పడుతుంది. ఆ నేపథ్యంలో ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత ఏంటంటే కోపంతో వచ్చే వ్యతిరేకత కాదు, వారు అనుకున్నవి నెరవేర్చలేదు కాబట్టి కొంత వ్యతిరేకత ఉంటుంది. సో మొన్న ఏదైతే ఎన్నికల్లో పనిచేసినంత గట్టిగా ఎన్నికల్లో కూడా పనిచేయడానికి కూడా కొంత అవకాశం తక్కువ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కువ అవకాశం ఉంది కదా. ఇంకా పోటీ చేస్తే మా మీద వ్యతిరేకత ఉంటే అది వారికే మేలవుతుంది. ఇది రాజకీయాల్లో ఎవరికైనా ఓనమాలు తెలిసిన వ్యక్తులకు తెలుస్తుంది. మరి ఇన్ని అవకాశాలు ఉండి ఆ రోజు ఎన్నికను తప్పుపట్టారు, ఈరోజు ఎంతో కొంత సాధారణ వ్యతిరేకత ఉంటుంది. మరి ఇన్ని అవకాశాలు మీ చేతిలో ఉండి ఈరోజు ఎందుకు పారిపోయారు? సో మీరు పారిపోయిన దాంట్లోనే మాకు సమాధానం ఇచ్చారు. ఏదైతే మీరు చేసిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు మీరు పోటీ చేయకుండా పారిపోయి మీరే సమాధానం చెప్పారు. 24లో జరిగిన ఎన్నికలు సాధారణ ఎన్నికలు, అది కరెక్టు.
ఈవీఎంల ద్వారా గెలవలేదు, అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. మీ మీద వ్యతిరేకతతోటి మమ్మల్ని కావాలని కోరుకొని ఇచ్చినటువంటి తీర్పు అది. మేమిచ్చిన హామీలను నమ్మారు. ఏదైతే కూటమి పార్టీలు చెప్పిన ఆ రోజు మేము సంపద సృష్టిస్తాము, తద్వారా ప్రజలకు సంక్షేమాన్ని పంచుతామనేది నమ్మారు. అందుకే ఓటింగ్ వేశారు మాకు. ఆ దాంట్లో భాగంగానే ఈరోజు మా పరిపాలన కొనసాగుతుంది. ఎస్, 1-2 స్కీములు ఉన్నవి, ఇంప్లిమెంట్ కాలేదంటే ఎగ్గొట్టే ఉద్దేశం మాకు లేదు. చేయాలన్న దృఢ సంకల్పంతో చేస్తా పోతున్నాం. వాస్తవంగా ఆ రోజు జరిగింది ఏంటి, 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు మేము ఏదో కొద్దో గొప్ప చెడగొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాం తప్పితే, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసింది అది కొద్దో గొప్పగా చెడగొట్టడము, పాతాళలోకానికి రాష్ట్రాన్ని తొక్కిపడేశాడు. అది ఆర్థికంగా కావచ్చు, వ్యవస్థల పరంగా కావచ్చు, ఇంకొక అంశం కావచ్చు. దాన్ని మేము ఊహించలేకపోయినాం. చాలా వరకు చెప్పగలిగాను, కానీ ఈ స్థాయిలో నాశనం చేశాడని దాన్ని మేము ఊహించలేకపోయాం. ఆ నేపథ్యంలో కొన్ని హామీలు ఉదాహరణ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసింది అవన్నీ లెక్కలు చూస్తుంటే ఊహించిన దానికంటే 100 రెట్లు దాన్ని నాశనం చేశారు. మరి ఏం చేయాలి? మరి వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ పోవాలి. ఆ నేపథ్యంలో కొద్దిగా లేట్ అవుతుంది తప్పితే ఎక్కడ మాకు ఎగ్గొట్టాలి, ఇచ్చిన హామీలను చేయకూడదనే ఉద్దేశం మాకు ఎక్కడా లేదు. మీరు చూస్తే దాదాపు 70-80% హామీలు నెరవేర్చడం జరిగింది. కొన్ని చెప్పడం కూడా చేయడం జరిగింది. ఈరోజు రోడ్లు చూస్తే ఎక్కడ కూడా 2024 ఎన్నికలకు ముందు ప్రయాణం చేసే పరిస్థితి లేదు. ఒక నేషనల్ హైవే తప్పితే ఎక్కడ కూడా ప్రయాణం చేసే పరిస్థితి లేదు. ఈరోజు మొత్తం వచ్చిన 8 నెలల్లో మొదటి 6 నెలల రోడ్లన్నిటి కూడా బాగు చేయడం జరిగింది. సంక్షేమం వాళ్ళు 2,000 రూపాయల నుంచి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ చేస్తారని చెప్పేసి 1,000 రూపాయలని పెంచడానికి 5 సంవత్సరాలు టైం తీసుకుంటే మేము 3,000 రూపాయల నుంచి 4,000 ఇవ్వడానికి ఒక్క సంతకంతో మొదటి రోజే 1,000 రూపాయలు పెంచడం జరిగింది. నీ మాది నాటకాలు ఆడలేదు, మేము పెంచుతూ పోతామని చెప్పి దీర్ఘాలు చేయలేదు. ఈరోజు 60 లక్షల మందికి దాదాపు లబ్ధి చేకూరుతుంది పెన్షన్స్. అదేవిధంగా కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడో కొద్దో గొప్ప చేయడం జరిగింది ఎవరు పూర్తిగా అనర్హులు అయినటువంటి వ్యక్తుల్ని. అదేవిధంగా మిగతా చూసినట్లయితే అడ్డగోలుగా ఎక్కడ మీకు భూములు లాక్కోవటంలో లేదా కొట్టడాలో కేసులు పెట్టడాలో అలాంటిది ఏం లేదు కదా. పూర్తిగా స్వేచ్ఛా వాతావరణంలో ఈరోజు రాష్ట్రం ఉంది. ఇంకా చెప్పాలంటే కొంతమంది మాట్లాడితే ఏమంటున్నారంటే మాకు సంక్షేమం కంటే కూడా ఈరోజు రాష్ట్రంలో మేము స్వేచ్ఛగా బతుకుతున్నాము. ఇంతకుముందు గతంలో మా పరిస్థితి ఎలా ఉండదంటే ఎవడొచ్చి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇంటి మీద పడతాడో తెలియదు, ఏ పోలీసు వచ్చి మా మీద కేసులు పెడతాడో తెలియదు అనే బిక్కుమంటూ బతికారు. అది ఏ ఆఫ్ఘనిస్తాన్లోనో ఓ పాకిస్తాన్లో బతికే వాతావరణం ఈరోజు మొన్న 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కంప్లీట్గా స్వేచ్ఛగా బతుకుతున్నాం. చాలామంది ఈరోజు ఇటువంటి స్వేచ్ఛ మాకు ఉంటే చాలు, సంక్షేమం కంటే కూడా ఇటువంటి స్వేచ్ఛ ఉంటే చాలు, మా పని మేము చేసుకొని బతుకుతాం. మేము ఈరోజు మాకు ఉపాధి కల్పిస్తే అదే మాకు 1000 రెట్లు సంక్షేమం అంటున్నాం. అయినప్పటికీ కూడా ఉపాధి కల్పిస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాము. ఎక్కడ బ్యాడ్లీ నీడ్ ఉందో వాళ్ళందరూ కూడా సంక్షేమాన్ని అందిస్తున్నాము. ఒక పక్క అభివృద్ధి కూడా మీరు చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టు మూలపడిన పోలవరం ప్రాజెక్టు ఈరోజు మళ్ళీ రీఇన్స్టేట్ చేసి పరుగులు పెడుతుంది. రోడ్ల విషయం మీకు కింద ఆయన చెప్పారు. అదేవిధంగా మొన్నటిదాకా రాష్ట్ర రాజధాని ఏదంటే దేశం మొత్తం మీద ఒక కామెడీ అయిపోయింది ఆంధ్రప్రదేశ్. మీ రాష్ట్ర రాజధాని ఏదంటే ఎవడు చెప్పలేనటువంటి పరిస్థితి. దేశంలో ఇది ఒక పెద్ద చోక్ కింద ఉండేది. ఒక అపహాస్యమైన పరిస్థితి నుంచి ఈరోజు గర్వంగా మన రాష్ట్ర రాజధాని అంటే రాష్ట్రం నడిపోతున్నటువంటి రాజధాని అమరావతి అని చెప్పుకోగలుగుతున్నాం. అమరావతికి సంబంధించి దాదాపు 2,000 కోట్ల రూపాయలకు టెండర్స్ పిలవడం జరిగింది. ఈరోజు వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చి మాట్లాడుతున్నారు. మళ్ళీ అదే పాట 50,000 కోట్ల తీసుకుపోయి ఒక ప్రాంతంలో పెడతా అన్నట్టు ఎవడ బస్సు వస్తుంది? ఈరోజు ప్రజల నుంచి పన్నుల నుంచి తీసుకొని నిర్మాణం చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దానికి లోన్ ఇవ్వడం జరుగుతుంది. దాని రీపేమెంట్ కూడా రేపాడు అభివృద్ధి జరిగితే అక్కడ వచ్చే పన్నుల ద్వారా అక్కడ డెవలప్మెంట్ చేయడం ద్వారా వచ్చే ఫలాల ద్వారానే మనం తిరిగి కూడా ఆ 50,000 కోట్లు ఏదైతే తిరిగి కట్టగలం. అదేవిధంగా ఒక రాష్ట్ర రాజధాని మనం అనుకుంటున్న నేపథ్యంలో డెవలప్ అయితే ఒక ఆ ప్రాంతానికే కాదు ఉపయోగపడేది. ఈరోజు రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు రాష్ట్రంలో ప్రతి జిల్లా ప్రతి ప్రాంతానికి కూడా ఆ అభివృద్ధి ఫలాలు అందుతాయి. ఈరోజు మనం కళ్ళారా చూస్తాం. హైదరాబాద్ డెవలప్ అయితే ఈరోజు ఒక తెలంగాణ ప్రజలే కాదు, ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశం మొత్తం కూడా వచ్చి అక్కడ ఉపాధి పొందుతున్నారు. అక్కడ పెట్టిన పెట్టుబడి ఎంత, అక్కడ వచ్చే ఉపాధి అవకాశాలు, అక్కడ వచ్చే ఆదాయాలు ఎంత. అమరావతి కూడా అంతే. ఒక 50,000 కోట్లు 60,000 కోట్ల పెట్టుబడి పెడితే దాని ద్వారా రేపు దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు ఇంకా ఎక్కువ కూడా దాని ద్వారా మనకు ఆదాయ వనరులు క్రియేట్ అవుతాయి. అది పన్నుల రూపంలో కావచ్చు, లేకపోతే ఉపాధి రూపంలో కావచ్చు. ఒక భూముల విలువే
ఏదైతే ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నామో రైతులకి వాళ్ళందరికీ రోడ్లకి ఇవ్వంగా మిగిలిన ల్యాండ్ బ్యాంక్ ద్వారా ఒక 2 లక్షల కోట్ల రూపాయలు ఓవర్ నైట్లో సంపద క్రియేట్ అయింది. ఇది కనపడతా మరి ఈరోజు ఆ ఒక్క ప్రాంతం 2 లక్షల కోట్లు క్రియేట్ చేస్తే ఆ సంపద ఎవరికి వెళ్తుంది? అది రాష్ట్ర సంపద. అది ఈరోజు ఏదో మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. 50,000 కోట్లు ఒకే ప్రాంతంలో పెడుతుండ్రు, మిగతా ప్రాంతాలలో పెట్టట్లేదు. ఈ నాటకాన్ని తగ్గించుకోవాలి. పోనీ మీరు చేసింది ఏంది లాస్ట్ 5 సంవత్సరాలు? పోనీ ఏ ప్రాంతంలో పెట్టుబడి పెట్టారు చెప్పండి? వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు 650 కోట్లతో ఒక సొంత ఇల్లు, ఒక ప్యాలెస్ కట్టుకోగలిగాడు. 650 రూపాయలు ఆడ ఖర్చు పెట్టగలిగాడా? ఒక్క ప్రాంతంలో 3 రాజధానులు చెప్పేసి ఒక ఇటుక పెట్టాడా? ఒక ఎకర భూమి సేకరించగలిగాడా? ఎవరికి ఉపయోగపడింది నీతోటి? సారీ, ఇక్కడ ఏడుస్తాను నువ్వు. మరి అక్కడ నువ్వు చేసింది ఏంది? నీకు 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే నాశనం చేసిన 3 రాజధానులు అని చెప్పేసి రాష్ట్రాన్ని అపహాస్యం పాలు చేశావు. ఎవరన్నా వచ్చి పెట్టుబడి పెట్టాలంటే ఎక్కడ పెట్టాలో అర్థం కాని పరిస్థితి. మీరు రాజధాని ఏదంటే చెప్పరు. ఎవరైనా పెట్టుబడులు ఎక్కడ పెడతారు? ముందు ఒక స్థిరమైనటువంటి పాలసీలు ఉండాలి, ఒక రాజధాని ఉండాలి. ఇప్పుడు మనమైనా సరే ఒక ఇంటికి మన ఇంటికి రమ్మంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పాలి కదా. మాచర్ల టౌన్ తీసుకుంటే ఆ మూలలో ఒక ఈ బెడ్రూమ్, ఈ మూలలో ఒక బెడ్రూమ్, ఆ మూలలో ఒక బెడ్రూమ్ కట్టుకుంటామా? ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనేది ఉంటే ముందు అక్కడికి వస్తారు, మాట్లాడతారు. అది అనేది లేకుండా చేస్తూ మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే ఏడుపు ఏడుస్తాడు. మళ్ళీ చెప్పండి తమ్ముడు నీకు నేను 3 రాజధానులు అని చెప్పేసి మళ్ళీ అది చెప్పడు. అమరావతిలో పెట్టుబడుల గురించి మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా నేను చెప్పేదంటే ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు, ఉపాధి అవకాశాలు జరుగుతున్నవి, అభివృద్ధి ఒక పక్క జరుగుతుంది. ఇక 8 నెలలు అయింది, ఇంకా దాదాపు 4.5 సంవత్సరం మళ్ళీ 2029 ఎన్నికల టైంకి బ్రహ్మాండంగా అవకాశం ఉంది. ఈరోజు కూటమిలో చిచ్చు పెట్టాలని చెప్పేసి నాటకాలు చేస్తున్నారు కొంతమంది. కూటమిలో ఎటువంటి చిచ్చు లేదు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, బ్రహ్మాండంగా సహకరించుకుంటూ ఈరోజు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా వారికి ఇచ్చిన బాధ్యతలే కాకుండా కూటమి ప్రభుత్వాన్ని కూడా వారు చాలా బాధ్యతగా సహకరిస్తూ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా వారు సహకరిస్తూ వారి సూచనలతో కూడా ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది. ఈ మధ్యలో వాళ్ళకి ఈ గోల ఎక్కువైపోయింది. నేనేమంటానంటే డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్, మనం ఇందాక కూడా చెప్పాను, ఒక కుటుంబంలోని చిన్న సమస్యలు ఉన్నప్పుడు ఇన్ని లక్షల మంది కార్యకర్తలు 3 పార్టీల నుంచి ఉన్నప్పుడు ఇంతమందితో మమేకమైనటువంటి కూటమిలో చిన్న సమస్యలు రాకుండా ఎలా ఉంటాయనుకుంటారు? అది అధ్యక్షుల ద్వారా కాకపోవచ్చు. జిల్లా నాయకులు ఉంటారు, మండల నాయకులు ఉంటారు, కొంచెం చిన్న డిస్టర్బెన్స్లు ఉంటాయి. బట్ డిస్టర్బెన్స్లు రావడం వేరు, మనం వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళటం వేరు. ఈరోజు ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దాన్ని భూతత్వంలో చూపించి ఏదో అయిపోతుంది, బీజేపీకి అన్యాయం జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగింది, అదే టీడీపీ వాళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పి వాళ్ళ దగ్గర, వీళ్ళకి అన్యాయం జరిగింది వీళ్ళ దగ్గర, వీళ్ళ బాధ ఎక్కువైపోయింది. ఎవరికి అన్యాయం జరగలేదు, జరగదు, జరగబోదు. అన్యాయం అంటూ జరిగితే మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. కూటమి నాయకులము మనం ఏదన్నా మిస్ఫైర్ అయిపోతే ఇక్కడ అన్యాయం జరగడం కాదు, పొరపాటునకైనా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే అది అన్యాయం జరగడం ఒరిజినల్ కాదు. గత 5 ఏళ్ళలో చూసినాం. జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు మనం ముగ్గురం గుర్తుపెట్టుకోవాల్సింది ఎటువంటి ఇబ్బందులు పడ్డాము. సో దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని పక్కన ఎవరైతే పొలాలు పెడతారో లేకపోతే ఏదో మన మధ్యలో రిఫ్ట్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తుంటారో వాటిని మీరు ఎవరు కూడా ఎంటర్టైన్ చేయొద్దు. ఎస్, నేను చెప్పాను 1-2 ఇబ్బందులు ఉంటాయి. ఒకసారి గుర్తు చేసుకోండి, 1924తో ఉన్న ఇబ్బందులతో పోలిస్తే ఇప్పుడు మనకు వచ్చే ఇబ్బందులు ఏ పార్టీ ఇబ్బందులు, ఏ పార్టీ మనస్పడతారు అంటాను. ఆ రోజు అడుగడుగున అవమానం 3 పార్టీలు పొందినాం. సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాష్ట్రంలోకి రావాలంటే రాలేని పరిస్థితి. అంత స్టార్డమ్ ఉండి అన్ని రకాలుగా బలమైనటువంటి నాయకుడు. ఈరోజు పరిస్థితి ఏంటి? 1,00,000 రెట్లు వారి గౌరవం పెరిగింది. అదేవిధంగా సాక్షాత్ ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఇలా ఫేక్ కేసుల దిశపై అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వారి స్థాయి ఏంటి? 1,00,000 రెట్లు వారి గౌరవం పెరిగింది. అదేవిధంగా బీజేపీ కూడా ఇంతకుముందు 1924 మధ్యలో చూసారు, ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేదు. ఈరోజు ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నటువంటి గౌరవం ఎటువంటిది, ఎంపీలు అంతకుముందు వాళ్ళని సరే ఏ స్థాయిలో వైసీపీ తక్కువ చేసి చూసారో. ఎందుకంటే ఇవన్నీ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. నేను ఈరోజు ఏపీ 500 చైర్మన్గా చెప్పట్లేదు, ఒక పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కూడా నేను చెప్తున్నాను. ఇవన్నీ మన మధ్యలో రిఫ్ట్ క్రియేట్ చేయడానికి క్షణం ట్రై చేస్తాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 1924 మధ్యలో మన పరిస్థితి ఏంటి? 3 పార్టీలు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? కొంతమంది అంటారు మమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నట్టు. ఏం తక్కువ ఏం ఎక్కువ? ఇప్పుడు మనము వ్యక్తిగతంగా కూడా మనము చాలామంది ఎదుగుతాం ఒక స్థాయికి. ఎదిగిన తర్వాత ఇంకేదో చిన్న ఇబ్బందులు వస్తుంటే బాధపడుతుంటాం.
అంటే మనం ఒక గ్రామాల నుంచి వచ్చి ఎదిగినప్పుడు ఇంతకుముందు మన పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది, దాంతో పోలిస్తే మనం 1000 రెట్లు బెటర్గా ఉన్నాం కదా. మనం ఈరోజు ఎన్ని సమస్యలు వచ్చినాయి, గౌరవాలు కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా ఉన్న స్థాయి కంటే దిగదారు. పైకి వెళ్ళకపోవచ్చాం కానీ నాయకులు కొంతమంది, బట్ ఉన్న స్థాయి కంటే దిగదారు కదా. సో అటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు వాళ్ళు చేసే వాళ్ళలో మనం పడవద్దు దయచేసి. ఎవరు మీడియా ముఖంగా కొంతమంది వచ్చి మాట్లాడుతుంటారు అక్కడక్కడ. మా పార్టీ అంటే టీడీపీ నుంచి మాట్లాడుతున్నారు, జనసేన నుంచి మాట్లాడుతున్నారు, బీజేపీ నుంచి మాట్లాడుతున్నారు. మాకు జరగలేదు, వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారు, వీళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎక్కువ తక్కువ అనేది ఉండదు. ఉన్న అవకాశాలు కొన్ని, ఎక్కువ ఆశావాహాలు ఉంటారు కాబట్టి జనరల్గా కొంత జరుగుతుంది. కొంత లాబింగ్లో కూడా ఒకసారి వెనక ముందు పడుతుంది. దాని అర్థము పార్టీల పరంగా తక్కువ చేసినట్టు కాదు, అది వ్యక్తిగతంగా లీడర్స్ చేసుకునే దాంట్లో కొంత వెనక ముందు జరుగుతుంది తప్పితే పార్టీల మధ్య ముఖ్యంగా మీరు గమనించాల్సింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి మధ్యలో చాలా సఖ్యత ఉంది. అది మీరు గమనించండి. కింద వాళ్ళ మాట్లాడి మన కింద స్థాయిలో కొట్టుకోవద్దు, మనస్పర్ధలు పెంచుకోవద్దు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఎన్నికల నేపథ్యం కాబట్టి అన్ని సందర్భాల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎన్నికల నేపథ్యం కాబట్టి ఒక మాట చెప్పాల్సి వస్తుంది. సో 3 పార్టీల మధ్యలో అధిష్టానం ఏదైతే ఉందో అధిష్టానం దగ్గర వాళ్ళకి బ్రహ్మాండమైన సఖ్యత ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి కట్టుకోవడానికి వాళ్ళు ఈరోజు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వబట్టి మనకు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనకి ఇన్ని రుణాలు రావడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మన ఏదైతే నిధులు గతంలో పోలిస్తే ఎక్కువ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైల్వే ప్రాజెక్టు ఏదైతే వైజాగ్ సంబంధించి స్టీల్ ప్లాంట్ కావచ్చు, రైల్వే ప్రాజెక్టు సంబంధించి కావచ్చు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారం బ్రహ్మాండంగా ఉంది. మా మధ్యలో మనస్పర్ధ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలో ఉన్నది ఏదో నెంబర్ ఆధారపడిందని కాదు కదా, ఈరోజు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు, వారే చెప్తున్నారు. మరి వారి స్థాయిలో పై స్థాయిలో లేని బాధ మనకెందుకు అంటాను. కింద ఏదైనా అంటే పార్టీ నుంచే మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి కదా, అలాంటిది ఏది లేనప్పుడు వైఎస్ఆర్సీపీ మాటలో లేకపోతే ఆ సాక్ష్యాలు వచ్చి కథలో దొంగ కథనాలు నమ్మి మనం ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, మనస్పర్ధలు పెంచుకోవాలి. సో పార్టీల మధ్య ఎక్కడ కూడా లేదు, మీరు కూడా పెంచుకోవద్దు. మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తాము. ఒక మాచర్లే కాదు, ఈ ప్రెస్ మీట్ చూసే మొత్తం రాష్ట్రంలో కూడా నేను చెప్తున్నాను, కృష్ణా గుంటూరు కావచ్చు, మిగతా సాట కావచ్చు, దయచేసి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కలిసి పనిచేద్దాము. మరొకసారి ఎట్టి పరిస్థితిలో ఏదైనా ఉంటే మనం కూర్చొని చర్చించుకోవచ్చు, కానీ పొరపాటున కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మనం అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు వస్తే ఒకటి రాష్ట్రం నాశనం అవడమే కాదు, మన పార్టీల పరిస్థితి కూడా, లీడర్స్ పరిస్థితి కూడా మీరు అందరూ చూడటం జరిగింది 19 ఆ పరిస్థితికి మనం వెళ్ళొద్దు. రాష్ట్రాన్ని మనం చేతులారా దేదార్చొద్దు. ఆ చేతులు అవకాశం పెట్టి, అవకాశం లేదు అఫ్కోర్స్ వాళ్ళకి రావడానికి, బట్ అయినప్పటికీ కూడా ఒక చిన్న సూచన అనుకోండి, మా అభ్యర్థులు అనుకోండి, ప్రాధాన్యత అనుకోండి, దృష్టిలో పెట్టుకొని మనందరం కలిసి పనిచేద్దాం. సో ఇది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మన నాయకులకు కానీ మీడియా ప్రతినిధులకు కూడా మరొకసారి నేను నమస్కారం తెలియజేస్తున్నాను.